సంవత్సరాలు రంజాన్ ప్రార్థనల ముఖ్యోద్దేశమని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ శక్తి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీక రంజాన్ మాసమని, రంజాన్ మాసంలో చేసే ఉపవాస దీక్ష ద్వారా మానసిక శారీరక పవిత్రత చేకూరుతుందన్నారు. రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ఓర్పు సహనం ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలన్నది రంజాన్ ఉపవాస దీక్షల ప్రధాన సందేశమన్నారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు, ఆరాధన, ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంచుతాయన్నారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. అదేవిధంగా మత సామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్ష చేసిన చిన్నారులతో, ముస్లిం మత పెద్దలతో కలిసి ఇఫ్తార్ విందులో కలెక్టర్ పాల్గొన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారన్నారు. ఈ రంజాన్ మాసంలో కటికి ఉపవాసం చేస్తూ అల్లాను ప్రార్థిస్తూ ఉంటారని ఆయన తెలిపారు. ప్రభుత్వం ముస్లింలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని, ఈ రోజు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుకు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు హాజరయ్యారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారన్నారు. ముస్లిం పండుగ మత సామరస్యానికి ప్రతీక అని, ముస్లింలతో సోదరభావంతో అందరం కలిసిమెలిసి ఉంటున్నామని ఆయన తెలిపారు. ముస్లిం సోదరులకు ఎన్నో కార్యక్రమాలు చేశామని తెలిపారు. ముస్లింలకు ఏ అవసరమై ఉన్నా నేను వారికి అండగా ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. जमीनी व आसमानी कलाम से हवाओं से हिफाजत फरमा। अल्लाह बुरी नजर वालों की बुरी नजर से हिफाजत फरमा। అదేవిధంగా చూసుకున్నట్టయితే ఏదైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళ తాలూకు ఆస్తులు ఏదైతున్నాయో వాళ్ళు ఏదైతే ముస్లిం సోదరులు ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరికీ సోదరులకి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. అన్ని విధాల మసూదీ కానీ అన్ని విధాల సహాయం చేస్తామని చెప్పడానికి ఏమాత్రం అనుమానం లేదు. అందుకని చాలా మంది పేదవాళ్ళు ఉంటారు. ఆ పేదవాళ్ళు వ్యాపారం చేసుకోవాలంటే వడ్డీలు తెచ్చుకుంటున్నారు, అప్పులు చేస్తున్నారని చెప్పి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా కూడా 1,00,000, 2 లక్షల రూపాయలు సాయం ఇవాళ రంజాన్ పర్వదినం వస్తున్న సందర్భంగా గవర్నమెంట్ వారి తరపు నుంచి ఇఫ్తార్ విందు ఇవాళ ఎస్ఆర్ఎంటీ కళ్యాణ మండపం మన కాకినాడలో ఆనరబుల్ ఎమ్మెల్యే కాకినాడ సిటీ శ్రీ కొండబాబు గారు, తర్వాత మత పెద్దలు, తర్వాత దాదాపు 400 వరకు ముస్లిం సోదరులు అందరి సమక్షంలో, సోదరులు సోదరిమణులు అందరి సమక్షంలో ఇవాళ చేసుకోవడం జరిగింది.
అండ్ ఆఖరి శుక్రవారం ఇవాళ అందరి మధ్యలో ఇది జరుపుకోవటం అండ్ వాళ్ళతో పాటు ఫాస్టింగ్ బ్రేక్ చేయటం ఇది చాలా అంటే అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇలాగే మత సామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలానే జరుపుతామని చెప్పి హామీ ఇస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ రంజాన్. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ పండగ కటికి ఉపవాసాలు చేస్తూ అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఈరోజు ప్రతి మసీదులు కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఇఫ్తార్ విందులు ఇస్తూ మమ్మల్ని ఆహ్వానిస్తారు ఎంతోమంది నాయకుల్ని. కానీ ఈరోజు ప్రభుత్వం నిర్వర్తించింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఎప్పుడున్నప్పుడు కూడా ఇదే విధంగా గౌరవిస్తూ ఉంటుంది ముస్లిం సోదరుల్ని. ఈరోజు ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సాన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇఫ్తార్ విందు ఆహ్వానించితే పెద్ద ఎత్తున రావడం జరిగింది.